అమ్మో అమ్మో ఇక్కడైతే మనకి చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంటది. ఒక వాటర్ క్రాసింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇలాగా. అండ్ నేను దొరబాబుని. ఈరోజు మనం అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అది కార్తీక మాసంలో అందరూ వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఇది. వేలింగి వాటర్ ఫాల్స్ అంటే అక్కడ శివాలయం చాలా బాగుంటది. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ రోజు అయితే నాతో కలిపి మా దేవస్వామి అయితే వీడియోకి వస్తున్నారు. ఆయన కూడా చూడండి ఫ్రెండ్స్. హాయ్ చెప్పు దేవస్వామి. చాలా మంది దేవస్వామిని అడుగుతున్నారు, ఈయన లేరని. ఈయనైతే కలకత్తా డ్యూటీకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్. వెళ్ళి డ్యూటీలో ఉండడం వల్ల మనకు వీడియోస్ లోకి కనబడతలేదు ఈ మధ్యని. ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే అదిరిపోతాయి అనమాట. ముందు మనం అమ్మవారిని దర్శించుకుని అప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఫ్రెండ్స్. అదే లాస్ట్ టైం వీడియో చేశాను, అది వీడియో అయితే మన దగ్గర సెలలేక సరైంది క్లారిటీ రాలేదు. తర్వాత ఆ వీడియోకి అయితే ఒకరినే వెళ్ళాను అనమాట. ఫస్ట్ వాటర్ ఫాల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టింది వేలింగ్ వాటర్ ఫాల్స్. ఈ అమ్మవారిని దర్శించుకుని అయితే నేను వెళ్ళాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి సార్, మొత్తం అంతా మా ఏజెన్సీ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎలాగ ఉంటుంది లొకేషన్స్ అన్ని చాలా బాగుంటది అనమాట లొకేషన్. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా కొండలు అయితే ఎంత ఎలా ఎత్తైన కొండలు అనమాట. ఘాటి అయితే చాలా బాగుంటది. ఇక్కడ ఆర్దేవస్వామి కొద్దిసేపు ఆగుదాం. ఇక్కడ మొత్తం కొండల్లోంచి వచ్చినాయి. కొండల్లోంచి మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఇదంతా ఏర్ అంతానే. ఇవన్నీ బ్యాంబో చెట్లతో ఫుల్ నిండిపోయి ఉంటది అనమాట. చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే చాలా బాగుంటది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ఆంధ్ర శబరిమల అయితే 2 కిలోమీటర్లు అనమాట. మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలా. రోడ్ అయితే మొత్తం దగ్గర వేస్తారంటుండే. అయితే వాటర్ ఫాల్స్ ఒక 4 కిలోమీటర్లు ఉందనకైతే రోడ్డు బాగోదు. ఇక్కడైతే మనకి చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంటది. ఒక వాటర్ క్రాసింగ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇలాగా మనం రైడ్ కి అయితే తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ ఇంక మొత్తం ఆఫ్ రోడ్. చూడండి రోడ్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఆఫ్ రోడ్ అనమాట. అసలు రూల్కి అయితే నేను దిగేసి నడాలా కానీ దిగలేదు. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇది ఇలా బోర్డు అయితే ఉంటది వాటర్ ఫాల్స్ కని. ఇలా పొందుతున్నట్టు అయితే చూడండి, మనం కార్లు అయితే వేసుకుని అయితే రాకూడదు ఈ రోడ్డు అంట. మామూలుగా బైక్ ఆటోలు అయితే వచ్చేస్తాయి కానీ బైక్ ఆటోలు కార్లు అయితే కష్టం, ఆటో కూడా కష్టం అని అన్నాడు మా దేవస్వామి అయితేనే. ఇలా పొందంటే చూడండి ఎలా ఉందో, పొంతలాగే ఉంది. కొండమామిడి చెట్లు ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ ఎంత బాగున్నాయో. నేనైతే కింద తీసాను, రోడ్డు అసలు బాగోలేదు కదా. మా దేవస్వామి అయితే పైకి అయితే బండి వేసుకు వెళ్ళిపోతాను, నేనైతే నడిచి వెళ్తాను అనమాట. కిందనే వాగు చాలా బాగుంటుంది. అది ఈ తుప్పలో పెరిగిపోయి మనకు కాపాడతలేదు. మా దేవస్వామి ఒకటే కాలు కిందగా ఆంచుకుని అయితే ఎక్కిందాడు పైకి. వద్దు స్వామి, ఇద్దరం కలిపి ఎక్కేద్దాం అనండి. లేదు స్వామి, నేను దిగేస్తాను, మీరు ఒకరు ఎక్కించండి పైకి అన్నాను. ఏ స్వామి ఏమైంది? ఓ చూడండి స్వామి, ఏ స్వామి బండి ఎక్కించినా నేను ఎక్కించాలా బండి? మరే ఆఫీసవే ఏడు స్వామి, ఇంకా చాలా దూరం పైకి చాలా దూరం వెళ్ళాలా. ఎక్కించినా జాగ్రత్త స్వామి, జాగ్రత్తగా ఎక్కించి స్వామి. అబ్బా చూడండి మా స్వామి ఎలా ఎక్కిందాడో. నేనైతే కారు కూర్చున్నప్పుడు అయితే చాలా కిందనైతే వదిలేసాను ఫ్రెండ్స్. వదిలేసి నడిచి అయితేనే ఎక్కాము ఆ రోజు మేము. అదే స్వామి, అబ్బా నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, దేవస్వామి అయితే లెక్కింటున్నాడని. వస్తాం రండి, మనైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం. ఫైనల్గా మనకి స్టార్టింగ్ శివుడైతే దర్శనం ఇస్తారు. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. అంటే అంత హైట్ నుంచి పడవు కానీ గుడి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు పరమేశ్వరుడు అయితే మనం ఒక 11 గుంజులు వాటర్ అయితే అభిషేకం ఇచ్చి చేద్దాం రండి.
వాటర్ ఫాల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్దాం కదా. అభిషేకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. శివుడికి అయితే మేము అభిషేకం చేసాము. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్. పైన అయితే వాటర్ ఫాల్, పెద్ద వాటర్ ఫాల్ అంటే అంత పెద్దవి కదా, వాటర్ ఫాల్స్ పైన ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా బాగుంటాయి వాటర్ ఫాల్స్. మనం అయితే ఇక్కడ నుంచి అయితే పైకి అయితే ఎక్కాలా. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త, ఈ రాళ్ళ మీద అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే నడాలా. ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలన్నమాట. పైన పెద్ద పెద్ద కొండమామిడి చెట్లు అన్ని చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్స్ అంటే అంత హైట్ నుంచి ఏం పడవు, ప్లెయిన్ గానే ఉంటాయి, కానీ చూడడానికి బాగుంటాయి. రండి ఫ్రెండ్స్ పైకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో. స్మెల్ అయితే రావట్లేదు, కానీ ఇది ఏం ఫ్లవర్స్ కూడా అర్థం కావట్లేదు మనకి. ఇంకా లోపలికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వెళ్ళాలి, ఎక్కువ కాదు. ఇక్కడ మామిడి చెట్లు అయితే చాలా పెద్దవి అయితే ఉంటాయి. ఇవన్నీ కొండ మామిడి చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు బాగా ముదిరిపోయిన మామిడి చెట్లు అనమాట. అయితే ఈ కొండ మామిడికాయలు చాలా బాగుంటాయి మనం తిన్నాకి. పచ్చి అయితే బాగా పుల్లగా ఉంటాయి, ముగ్గిందంటే ఇంకా బాగుంటాయి. అయితే ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఈ పొందండి ఇంకా పైకి వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి, కానీ పాములే చాలా డేంజర్ అయిన పాములు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి అడవి అయితే ఎంత అలాగుందో. అక్కడికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మనం చాలా అంటే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇది చూసుకుంటాను వెళ్ళాలి ఫ్రెండ్స్. కిందనైతేనే పాములు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ శివుడు అగ్ని లేని సేవన కూడదు అంటారు కదా. ఆ శివుడు మన అందులో ఉన్న ఫ్రెండ్స్ మనకేం కనపడవు. నేనైతే 1 year నుంచి మంచి మంచి అడవులను తిరిగి మంచి వాటర్ ఫాల్స్ ఇవన్నీ వీడియోస్ అయితే చాలా పెట్టాను నేను. నాకైతే ఇప్పుడు చిన్న చేయం కూడా కాపాడలేదు. పొలం లేదు కానీ చిన్న చేయం కూడా కాపాడలేదు ఫ్రెండ్స్. అలాంటి అడవులు అయితే తిరిగాను అనమాట. ఇంకా పైకి అయితే వెళ్ళాలి. దేవస్వామి, మా దేవస్వామి వద్దు స్వామి పైకి అంటున్నాడు. ఏ స్వామి? కాదు, అక్కడికి వెళ్దాం రండి. అమ్మా, ఇవి ఏడు స్వామి, ఇవి బట్టలు కంటిపోతాయి ఇవే కదా. రా స్వామి. స్వామి కింద చూసుకున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అలా కింద. లాస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆ కిందకి వెళ్ళి కిందనే తీసాను. అక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఆ కిందనైతే ఎక్కువ తుప్పలు పెరిగిపోయి అంత బాగాలేదు అనమాట. పైకి ఎప్పుడు రాలేదు, ఇదే పైకి రావడం. ఈ పైనుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కాదు స్వామి, అయితే మనకి ఇక్కడ దేవుడు అయితే ఫేమస్ అనమాట. అబ్బో, ఇలా వెళ్ళి కొద్ది చాలా హైట్ అయితే ఉంది. ఇంకొద్దులేండి, మన కిందకైతే వెళ్ళిపోదాం. చూడండి, ఇదే వాటర్ ఫాల్ కిందకి వెళ్తుంది అనమాట. ఇలాగే ఉంటది, ఇంకా ఎంత దూరం వెళ్ళి ఇలాగ ఉంటది. మన కిందకైతే వెళ్ళిపోదాం. అయితే మీకు ఘాట్ రోడ్డు చూపిస్తాను. ఆంధ్ర శబరిమల టెంపుల్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే అయిపోలేదు, ఇంకా చాలా వీడియో ఉంది. ఇక్కడైతే దేవుని దర్శించుకున్నామండి మనం. ఇక్కడ నుంచి ఆంధ్ర శబరిమల వెళ్దాం. వెళ్ళితోడు ఘాటి చాలా బాగుంటది. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఆ 2 కొండల మధ్యలో నుంచి అయితే రోడ్ అయితే కొత్తగా వేస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకా మామూలుగా తవ్వేసి గ్రావెల్ వేసి వదిలేశారు అనమాట. ఇంకా రోడ్ అయితే పూర్తి అవ్వలేదు. ఇప్పుడైతే మనం ఇలాగే ఇందాక వెళ్ళిన రూట్ అయితే వేరే ఫ్రెండ్స్. అదైతే తార్ రోడ్ వేసారు. రోడ్ చాలా బాగుంది. ఈ రోడ్ అయితే ఆంధ్ర శబరిమల వేలింగ్ వాటర్ ఫాల్స్ నుంచి ఆంధ్ర శబరిమల వెళ్ళే రోడ్ అనమాట. ఇది చూడండి, 2 కొండల మధ్య నుంచి అయితే ఉంటది అనమాట రోడ్. ఇది కొండలు 2 తవ్వి రోడ్ అయినాకైతే ప్రయత్నించారు, కానీ ఇంకా రోడ్ అవ్వలేదు. మొత్తం అంతా ఆఫ్ రోడ్డే. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ 2 కొండల మధ్య నుంచి అవతలకి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే నిజంగా అదిరిపోతుంది. లొకేషన్ అయితే చూడండి. మనం తెల్లవారుజాని తెల్లారుతుండగా వస్తే పొగ మంచితో లొకేషన్ అయితే చాలా బాగుంటది. చూడండి ఫ్రెండ్స్, 2 కొండల మధ్య నుంచి మనం వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో.
తెల్లవారుజామున ఆ టైం అప్పుడైతే ఆ పైకి చూస్తే ఇంకా బాగుంటది ఫ్రెండ్స్ లొకేషన్ అయితేనే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పసుపులు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం ఈ వాటర్ క్రాసింగ్ ఉంది, ఈ వాటర్ క్రాసింగ్ దాటి అవతలకి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ వాటర్ క్రాసింగ్ అయితే దాటి అవతలకి అయితే వెళ్దాం. అమ్మో 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 బండి చాలా మట్టుకు ములిగినట్టు ఉంది. రండి దేవస్వామి. ఇంకా ఆంధ్ర శవర్మల ఎంత ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడికి వాటర్ క్రాసింగ్ దాటిగా అంతే. ఇక్కడ చూడండి గుమ్మడి పోజులు అనుకుంటున్నా ఎంత ఫుల్గా ఎంత అలాగ ఉన్నాయో. అప్పుడు ఆంధ్ర శవర్మల వస్తాం మనం 1/2 కిలోమీటర్ కూడా లేదు వాటర్ క్రాసింగ్ దాటిక. ముందుగా మనం వినాయకుడిని దర్శించుకుని అప్పుడైతే పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుని అయితే బయటకు వద్దామండి. మనం అయితే స్వామివారిని దర్శించుకుని అయితే బయటకు వస్తామండి. ఎదరా వెళ్ళి దారిలో లొకేషన్ అయితే బాగుంటుంది, అది చూపించి వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఘాటి అంటే అంత ఘాటి ఏం కాదు ఫ్రెండ్స్, ఒక 2-3 కటింగ్లు ఉంటాయి అంతే. అంటే హైట్ ఎక్కువ ఉంటది అనమాట రోడ్. మెరక పెద్దది ఎక్కువ ఉంటది మెరక. అంటే మనకి ఫోన్ కెమెరాలో అయితే సరిగ్గా కనబడతలేదు. మెరక అయితే పెద్దదే ఇది. ఇక్కడ డౌన్ అటు నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఇంకా కొంచెం పెద్ద మెరక అనమాట. ఇలా 2 కటింగ్స్ అంతే. అక్కడ అమ్మవారు టెంపుల్ ఉంటుంది, అక్కడ దర్శించుకుని మనం మళ్ళీ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి టెంపుల్, అమ్మవారిని అయితే దర్శించుకుందాం. నాన్న నిరసం దర్శించుకో. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకోండి. అలా చూపించు అమ్మవారిని. ఇక్కడ అలా దర్శించుకున్నారు ఫ్రెండ్స్. ఈ వెనకాల అయితే వాటర్ వాగు ఒకటి చూడండి ఎంత బాగుంటుందో వాగు. ఇది పంబ అనేది అంటున్నారు ఫ్రెండ్స్. అక్కడ శబరిమల గుడిలో గురువు గారు అయితేనే ఇదే పంబ అనేది అంటున్నారు ఆయన. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ అవ్వండి. మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఎన్నో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా దేవా హాయ్ చెప్పండి.